వాళ్ళందరూ అలాగే లేచి నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలోని లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుదాం. దావీదు పట్టణమందు 7 రక్షకుడు కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. చదవబడినటువంటి వాక్యమును దేవుడు దీవించుగాక. మనందరం కూర్చున్నాం. సంతోషం ఉన్నారా? మంచిది. సెలబ్రేషన్స్ తోటి సంఘానికి కూడా రాలేనంత సెలబ్రేషన్స్ తోటి నిండిపోయి ఉన్నారు. ఒక పక్క మనం లేదని చెప్పుకుంటూనే మనం సంబరాలు చేసుకుంటా ఉన్నాం. హల్లెలూయా. అయితే ప్రవక్త చెప్పిన మాటతో ప్రారంభిస్తా. ఈరోజు క్రిస్మస్ ఈజ్ నాట్ ఏ సెలబ్రేషన్ అన్నమాట. గుర్తుపెట్టుకోండి, క్రిస్మస్ ఈజ్ నాట్ ఏ డే ఆఫ్ సెలబ్రేషన్. క్రిస్మస్ అనేది వీడుగా సంబరాలు జరుపుకునేటువంటి రోజు కాదు అని చెబుతూ, మరి ఏమిటి ఆ రోజు అని చెప్పాడంటే ఆయన అది ఆరాధించుకునే రోజు అన్నమాట. సో ఇవాళ ఈరోజు చర్చికి వెళ్ళేది ఉండదు. ఎక్కువ మంది చర్చిలకే వెళ్ళాలి ఈరోజు. ఎందుకంటే మంచి మంచి వంటలు వండుకోవాలి, పిండి వంటలు వండుకోవాలి, కొత్త బట్టలు ధరించాలి. అవునా? ఇక మధ్యాహ్నము లేదా సాయంత్రము ఎక్కడెక్కడికి పార్టీలకు వెళ్ళాలి, ఏ రెస్టారెంట్స్కి వెళ్ళాలి, ఎవరెవరు చుట్టాలు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. వై? బికాజ్ ఈ దినాన్ని ఆ విధంగా చేశారు. సత్యంలోనే స్వతంత్రత ఉంది, సత్యంలోనే జీవం ఉంది. ఎంతమంది అంగీకరిస్తారు, అంగీకరించడానికి పక్కన పెట్టి ఈ జీవితం నీ విధానం అనేది నచ్చాల్సిన దేవుడికి, మనిషికి కాదని ఎన్నోసార్లు చెప్పాను, చాలాసార్లు చెప్పాను. ఎవరిని తృప్తిపరచాల్సిన వాళ్ళే, దేవుడిని తృప్తిపరిస్తే చాలు అని. మరి ఇది మరి బుధవారం కంటే ఆదివారంకి వచ్చాం మనం ఈరోజు. మరి ఈరోజు ఏంటి? క్రిస్మస్ అంటే దేవుడిని ఆరాధించాలని కదా. అందుకని ప్రవక్తలోకి మరి చెప్పాడు, ఇట్ వాస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ద డే ఆఫ్ సెలబ్రేషన్. ఈ వేడుక లేదా సంబరాలు చేసుకునేటువంటి దినంగా మార్చారు. క్రిస్మస్ అనేటువంటి పదానికి అర్థం క్రైస్తు అంటే క్రీస్తు, మాస్ అంటే ప్రార్థన లేదా ఆరాధన అని అర్థం. సో ఇది క్రిస్మస్ అంటే క్రీస్తు యొక్క ఆరాధన, క్రీస్తుని ఆరాధించుకోవడానికి ఇది ఒక దినం. ఇది హల్లెలూయా. జ్ఞానులు కూడా నక్షత్రం కనిపించినప్పుడు జ్ఞానులు కూడా వాళ్ళు ఏమి చేయాలని అనుకున్నారో మీకు చదివి వినిపించాను నేను. జ్ఞానులు ఏమనుకున్నారు? వాళ్ళు మేము ఆ శిశువుని చూసి మేము పూజించాలి అని వచ్చారు. వాళ్ళు బహుమానాలు తీసుకొని ఆయన్ని పూజించాలి అనేటువంటి ఒక ఆలోచనను కలిగి వాళ్ళు వచ్చారు. ఈరోజు శ్రద్ధగా వినండి. అది ఏంటి క్రిస్మస్ అనే దాని గురించి మనం కొన్ని ఆలోచింపజేసేటువంటి మాటలు మనం తెలుసుకుందాం. హల్లెలూయా. మొట్టమొదటిగా ఆయన పుట్టినది ఈరోజు కాదు. ఈ వార్త కొంతమంది గుండె పగలేనట్టు వేస్తుంది. ఇది హల్లెలూయా. చాలా ఆధారాలు ఉన్నాయి. అలాగనే మీరు కనుక కొంత ఇంటర్నెట్ మీద అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ దినముల గురించి ఆదిమ సంఘస్థులు ఏమన్నా చెప్పారా లేదా ఏమన్నా అకౌంట్స్ ఉన్నాయా ఈ దినముల గురించి, డిసెంబర్ 25 ఈ దినముల గురించి ఏమన్నా ఉన్నాయా, చరిత్రకారులు ఏమన్నా చెప్పారా అంటే అవి సుమారుగా 330 400 ఆ సంవత్సర కాలం మధ్యలో మొట్టమొదటి క్రిస్మస్ డిసెంబర్ 25 జరుపుకోవడం జరిగింది. ఇంతకు ముందు లేదని
ఆదిమ సంఘస్థులు ఎన్నడూ కూడా దీన్ని జరుపుకోలేదు. అయితే ఇది మార్చేశారని చెప్పాను నేను. ఇంకొకటి, బైబిల్ గ్రంథం అంతగా మనం వెతికితే క్రీస్తు పుట్టుక గురించి ఎక్కువ విశిష్టత ఉన్నదా, లేదా క్రీస్తు మరణం గురించి విశిష్టత ఉన్నదా అంటే మనందరికీ తెలిసేది క్రీస్తు యొక్క మరణముల గురించే ఆయన విశిష్టత ఉన్నది. యేసు ప్రభు వారి శిష్యులకు కూడా ఆయన మరణం గురించి చెప్పాడు, కానీ నేను పలానా రోజు పుట్టాను, ఇలా పండుగ చేయండి అని అనలేదు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. అలాగనే మీరు కనుక ఈ 2వ అధ్యాయంలోనే మీరు చూస్తే, ఈ దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అను ఈ మాట ఎవరు చెప్పారు అంటే ఒక దూత చెప్పింది వచ్చి. ఈ దూత ఎవరికి చెప్పింది అంటే గొర్రెల కాపరులకు చెప్పింది. వింటున్నారా? ఈ దూత ఎవరికి చెప్పింది ఈ మాటలు? ఇదిగో దావీదు పట్టణమందు అంటే బెత్లెహేములో ఒక రక్షకుడు పుట్టాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు అని ఎవరికి చెప్పారు అంటే ప్రియమైనటువంటి దేవుడి పిల్లరా, దేవదూత అక్కడ ఉన్నటువంటి గొర్రెల కాపరులకు చెప్పింది. అయితే చాలా మంది అంటారు ఇది చలికాలం. అయితే బైబిల్ గ్రంథంలో ఇప్పటికి కూడా కొంతమంది సేవకులు అంటున్నారు, గొర్రెల కాపరులు చలి కాచుకుంటున్నారు కదా, చలి కాచుకుంటున్నారు అంటే అది చలికాలమే కదా అని అంటున్నారు. వాస్తవానికి వాళ్ళు లేఖనాన్ని కరెక్ట్గా చదివితే గుర్తుపెట్టుకోండి, సినిమాలను చూసేది వేరే, వాక్యంలో ఉండేది. సినిమాలను చూస్తే నిజంగా చలి పట్టేసి పెద్ద మంటేసి చుట్టూ కూర్చొని ఎలిగా పులిగా. 2వ అధ్యాయం 8వ వచనంలో, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి, ఎక్కడున్నారు వాళ్ళు గుర్తుపెట్టుకోండి, రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా. చలి మంటను కాచుకుంటున్నారా, మందలు కాచుకుంటున్నారా? వాళ్ళు చలి మంటను ఎందుకు పెట్టారు? నేను ఇది ఎవరికో వ్యతిరేకంగా మాట్లాడుతున్న మాటలు కాదు, మనకు జ్ఞానం రావాలి. మనం ఈ దినాన్ని పరిధి చేసుకున్నామంటే ఇట్స్ డే ఆఫ్ వర్షిప్ అని గుర్తు చేయడానికి. హల్లెలూయా. ప్రవక్త చివరిలో చెప్తాడు ఆయన, నేను మీకు నోట్స్ ఎందుకు చెప్పాలనుకుంటున్నాను. ఆ నోట్స్ లో ఆయన చివరిగా మాట్లాడంటే కేవలం ఈ దినం కాదు, ఏ రోజైనా క్రీస్తుని ఆరాధించుకోవాలన్న ఆయన, పర్టికులర్గా ఈ దినం అని కాదు. అయితే ఇప్పుడు గొర్రెల కాపర్లు ఎక్కడ ఉన్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ 2, వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ ఉండి ఏం చేస్తున్నారు అనేది కనుక మనం చూస్తే, వాళ్ళు మందను కాచుకుంటున్నారు అని. ప్రైజ్ ది లార్డ్. గొర్రెల కాపరులకు పొలములో ఏం పని? పొలంలో ఉండి చలి కాచుకుంటున్నట్టుగా లేదు, వారు మందను కాచుకుంటున్నట్టుగా ఉంది. ఎందుకంటే దట్ ఈస్ ద ల్యాంబింగ్ సీజన్. ల్యాంబింగ్ సీజన్ అంటే గొర్రెలు ఉత్పత్తి క్రమంలోనికి వచ్చేటువంటి కాలం అది, గొర్రెలు పుట్టేటువంటి కాలం అది. పొలం నిండా పంట ఉందనుకోండి, గొర్రెలు కావాలి, గొర్రెలు తీసుకొని పోతే రైతులు ఊరుకుంటారా? అది కోతకాలం అయిన తర్వాత తీసుకెళ్ళారు వాళ్ళు. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు తమ మందను కాచుకుంటున్నారు. దట్ ఈజ్ నాట్ వింటర్. ఎందుకంటే ఒకవేళ చలికాలంలో కనుక వాళ్ళు తమ మందను కనుక కాచుకుంటే, ప్రవక్త చెప్పాడు, అక్కడంతా కూడా మంచుతో నిండిపోయి ఉంటుందంట. అసలు అది కుదరని పని, బయట ఉండలేని వాళ్ళు. చలికాలంలో గొర్రెలన్నింటినీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే, తమ దగ్గర ఉన్నటువంటి ఆ గొర్రెలను పెట్టుకునేటువంటి ఆ కొట్టంలో పెట్టుకుంటారు అని చెప్పాడు. ఎండాకాలంలోనే గొర్రెలను తిప్పుతూ గొర్రెలను పొలాలలో వేచి ఉండేటట్టు చేస్తారు. అది ల్యాంబింగ్ సీజన్ అన్నారు. ల్యాంబింగ్ సీజన్ అంటే గొర్రెలు పుట్టే కాలం అది. హల్లెలూయా. గొర్రెలు పుట్టే కాలం అది. గొర్రెలు పుట్టే కాలం ఏంటి అంటే చలికాలం కాదది. అది ఏప్రిల్ మాసం, మే, మార్చి, ఏప్రిల్ ఈ కాలంలో పుట్టే గొర్రెలు. అలాగనే యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు, ఎక్కడ జన్మించాడంటే పశువుల పాకలో జన్మించాడు. పశువుల పాకలో ఏముంటాయంటే పశువులు ఉంటాయి. ఆయన పుట్టుకకు ఈ పశువుల పాకకు సంబంధం ఉందా అంటే చాలా సంబంధం ఉంది.
ఆయన పుట్టింది కూడా ఎలాగ పుట్టాడంటే ఆయన ఒక గొర్రె పిల్లగా పుట్టాడు. యోహాను సువార్త 1:29. యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుడి గొర్రె పిల్ల. గొర్రె పిల్ల ఎప్పుడు పుట్టాలి? ఇన్ ల్యాంబింగ్ సీజన్. హల్లెలూయా. ఇప్పుడు నేను 2 చెప్పాను. పొలంలో ఏం చేస్తున్నారని చెప్పాను, అది ఏ సీజన్ అని చెప్పాను. ఇట్స్ ల్యాంబింగ్ సీజన్ అని చెప్పాను. ల్యాంబింగ్ సీజన్లోనే గొర్రె పుట్టాలి. యేసు ప్రభు వారు గొర్రె అయి ఉన్నాడు, గొర్రె పిల్ల అయి ఉన్నాడు. ఇంకొక విషయం ఏంటంటే, మనకు ఆధారాలు ఎక్కువగా ఇవ్వబడలేదు. ఆయన పుట్టిన దినమునకు ప్రత్యేకించి ఎక్కడ కూడా చెప్పబడలేదు. కానీ ఆయన మరణించిన దినం ఎప్పుడో ఖచ్చితంగా చెప్పబడింది. అది పస్కా పండుగ దినాన ఆయన చనిపోయాడు అని చెప్పబడింది. హల్లెలూయా. సో ప్రాముఖ్యత దేనికి ఇవ్వబడిందో గమనించండి ఒకసారి. అలాగనే 2వ అధ్యాయంలో 1వ వచనం కనుక మీరు చూస్తే, ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. సెన్సెస్, ప్రజాసంఖ్య రాయవలనని సీజర్ అగస్టస్ అనేటువంటి రోమ చక్రవర్తి ఆజ్ఞ జారీ చేశాడు. తెలుగులో ఔగుస్తు అని ఉంది, ఇంగ్లీష్లో అగస్టస్ అంటారు దాన్ని. అయితే ఈ సెన్సస్ అనేది ఎప్పుడు జరిగిందో కూడా చూడండి. కురేనియా, ఇది కురేనియా అనేటువంటి ఆయన పేరండి. కురేనియా అనేటువంటి ఆయన పేరు. అది సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన ఎప్పుడు ఎన్నో ప్రజాసంఖ్య అంటే ఇది మొదటి ప్రజాసంఖ్య. సో ఎప్పుడైతే ఆ కైసర్ ఔగుస్తు ప్రజాసంఖ్యలో మీ పేర్లు రాయబడాలి, అలా అంత మాత్రమే కాదు, పన్ను కట్టడానికి కూడా పన్ను విధించబడిన రోజు అది. కేవలం సెన్సెస్ మాత్రమే కాదు, ప్రజాసంఖ్యలో రాయబడటం మాత్రమే కాదు, ప్రతి వాడు కూడా తనకు నియమించబడిన పన్ను చెల్లించాలి. అక్కడ తెలుగు బైబిల్లో స్పష్టంగా రాయలేదు. అక్కడ మీరు ఇంగ్లీష్ బైబిల్ని కొన్నిసార్లు రిఫర్ చేయాలి, పన్ను కూడా చెల్లించాలి వాళ్ళు. అందుకని ఎప్పుడైతే ఆజ్ఞ జారీ చేయబడిందో అందరూ కూడా తమ తమ పట్టణాలకు, వాళ్ళు పుట్టిన ప్రదేశాలకు వెళ్తున్నారు. హల్లెలూయా. అయితే చూడండి, ఈ జనన సంఖ్య, ఈ సెన్సస్ ఏదైతే ఉన్నదో ఇది ఎక్కువగా అనుకూలమైనటువంటి సమయాల్లోనే నియమిస్తారు. ఇది నేను చదివే చరిత్ర గురించి, దీని గురించి చదివినప్పుడు ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ నెలలలో ఇది జరిగింది అన్నట్లుగా చెప్పబడింది. హల్లెలూయా. ఎందుకంటే ప్రయాణానికి అడ్డంకులు ఉండకూడదు. అతోత దేశమంతగా కూడా ఆ ఆజ్ఞ జారీ చేయబడినప్పుడు ఎక్కడెక్కడకు మైగ్రేట్ అయినటువంటి వాళ్ళు, వలస వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ తిరుగు ప్రయాణం చేసి సొంత ఊర్లకు రావాలి. అయితే ఒక్క ఊర్లో జరుగుతుంది కాదు, దేశమంతగా జరుగుతుంది. ఒక చక్రవర్తి ఆజ్ఞ ఇచ్చాడు, వినాలి. కనుక ఎప్పుడైతే ఆజ్ఞ జారీ చేయబడిందో ఆయా ప్రజలందరూ కూడా తిరిగి ఎక్కడికి వెళ్తున్నారు? వారి వారి ప్రదేశాలకు వెళ్తున్నారు. ఇది ఎప్పుడు జరిగిందంటే ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ నెల మధ్యలో జరిగిందని చెప్పబడతా ఉంది. ఇప్పుడు మనం 3 చూసాం. గొర్రెల కాపరులు పొలంలో ఉండి తమ మందను కాచుకుంటారు చలిమట కాదు. 2, అది ల్యాంబింగ్ సీజన్, గొర్రెలలో ప్రత్యుత్పత్తి జరిగేటువంటి కాలం. అది అంటే పిల్లలను పెట్టే కాలం. యేసు ప్రభువు భూమి మీదకు ఆయన గొర్రె పిల్లగా తీసుకురాబడ్డాడు. ఆయన పశువుల పాకలో పుట్టడానికి కారణం ఏంటంటే గొర్రెలు పశువుల పాకలోనే పుట్టాలి. హల్లెలూయా. అలాగనే మరి జనన సంఖ్య అనేది కూడా మనకు ఒక పెద్ద ఆధారంగా ఉన్నది. హల్లెలూయా. మరి వీటి ఆధారం చేసుకోవడమే కాదు, ఇంకా చాలా విషయాలు మనకు ప్రవక్త చెప్పాడు. వాటన్నింటినీ కూడా మీకు నేను వివరిస్తాను.
క్రిస్మస్ అనేటువంటి ఈ మాట దేని నుంచి పుట్టింది అంటే చెప్పాను ప్రారంభంలోనే, క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన. ఇది ఎక్కడి నుండి వచ్చింది అని కనుక మనం గమనిస్తే, ఇట్స్ ఏ రోమన్ క్యాథలిక్ ట్రెడిషన్. ఇది రోమన్ క్యాథలిక్ యొక్క సంఘ ఆచారం. ఇది మరి ఇది ఏంటి, ఇది ఎలా చేస్తారంటే, ఇట్స్ ఏ స్పెషల్ మాస్ పర్ఫార్మ్డ్ ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ క్రీస్త్ బర్త్. క్రీస్తు యొక్క జననాన్ని ఒక సంబరంగా, ఒక వేడుకగా జరుపుకునేందుకు పెట్టినటువంటి ఒక ప్రత్యేకమైన ఆరాధన. ఎవరిది? రోమన్ క్యాథలిక్ వాళ్ళది. హల్లెలూయా. క్రిస్మస్ వాజ్ నాట్ అమాంగ్ ద ఎర్లియస్ట్ ఫెస్టివల్స్ ఆఫ్ ద క్రిస్టియన్ చర్చ్. క్రైస్తవ సంఘము, ఆదిమ క్రైస్తవ సంఘంలో ఇటువంటిది లేదు, స్పష్టంగా చెప్పబడింది. దీనికి మనం వ్యతిరేకులు కాదు, ఎవరంటి పోతే మనకెందుకు, సత్యమును మనం బయటకు తీసుకురావాలనే కోణంతో దీన్ని ఈ అంశాన్ని నేను ఎంచుకున్నాను. It was not celebrated, commemorated, observed neither by the apostles nor in the apostolic church, not for at least the first 300 years of the church history. ఈ దినమును గురించి వేడుకగా జరుపుకోవడం కానీ, దీన్ని జ్ఞాపకం చేసుకోవడం కానీ, దీన్ని పురస్కరించుకొని ఒక సంబరం జరిగించుకోవటం కానీ అపోస్తలులు చేయలేదు. అలాగే అపోస్తలుల యొక్క సంఘం కూడా దీన్ని ఆచరించినట్టుగా ఆధారం లేదు. క్రీస్తు పుట్టిన దగ్గర నుంచి మొదటి 300 సంవత్సరాల వరకు కూడా చరిత్రలో గమనిస్తే దీని గురించి ఒక్క వచనం కూడా రాయబడి లేదు. అంటే క్రీస్తు అపోస్తలుల సంఘం ప్రారంభమైన దగ్గర నుంచి మీరు తీసుకుంటే, అంటే యేసుప్రభువు 33.5 ఏడీలో ఆయన వెళ్ళిపోతే, ఇక్కడ నుంచి సుదీర్ఘంగా మనం చూసుకుంటే 300 సంవత్సరాల వరకు కూడా ఈ యొక్క దినం గురించి కానీ, దీని యొక్క ప్రస్తావన, క్రీస్తు పుట్టుకను గురించిన ప్రస్తావన చరిత్రలో ఎక్కడా కూడా లేదు. అయితే తర్వాత ఏం జరిగింది? Catholicism took over the first church of Rome, which was originally established by Apostle Paul. It was in the year 350 AD that Pope Julius I declared that Christ's birth should be celebrated on December 25. అయితే మొట్టమొదటి సంఘాన్ని స్థాపించింది ఎవరంటే పౌలు గారు. మీ అందరికీ తెలుసు కదా. అయితే పౌలు గారు వెళ్ళిపోయిన తర్వాత క్యాథలికిజం సంఘం మీద ఆధిపత్యాన్ని తీసుకొని పోప్ జూలియస్ I అనేటువంటి ఆయన డిసెంబర్ 25వ తారీఖుని మనము క్రిస్మస్గా మనము వేడుకగా దీన్ని జరుపుకోవాలి అని ఆయన చెప్పాడు. ఎవరైనా? పోప్ జూలియస్ I. Hallelujah. History reveals that the church at Jerusalem commenced the celebration of Christmas only during 440 AD. ఇంకా చూసుకుంటే ఇశ్రాయేలు దేశంలో కూడా యెరూషలేములో క్రైస్తవ సంఘంలో మొట్టమొదటిసారి క్రిస్మస్ జరుపుకుంది ఎప్పుడంటే 440 సంవత్సరాలు. మరి 400 సంవత్సరాల వరకు దాని వేడుకని జరుపుకున్నారా? అర్థమవుతుందా చెప్పేది? హల్లెలూయా. మొట్టమొదటిసారి యెరూషలేములో క్రైస్తవ సంఘంలో క్రిస్మస్ ని ఎప్పుడు జరుపుకున్నారంటే 440 AD, 440వ సంవత్సరం, క్రీస్తు శకం 440వ సంవత్సరంలో జరుపుకున్నారు. అంటే దీన్ని బట్టి చూసుకుంటే క్రీస్తు పుట్టిన దినములో ఆది అపోస్తలులు కానీ, ఆది అపోస్తలులను వెంబడించినటువంటి వారు కానీ, ఆదిమ సంఘాలు కనుక మనం చూసుకుంటే దీనిని ఆచరించినట్లుగా చరిత్ర చెప్పుటలేదు. ఇది రోమన్ క్యాథలిక్ సిద్ధాంతము. మీరు అర్థం చేసుకోవాలి దానికి. తర్వాత ancient history reveals that in past ancient pagan civilizations there is no coincidence that December 25th was also the birthday of their pagan gods. All of Babylonian and Roman festivals were characterized by 5 to 7 day celebration periods of unrestrained or between 17th and 23rd of December. December is the time of year when days
began to lengthen, and ancient man was blessed with a regeneration of nature and held an annual celebration for it. మనం చరిత్ర చూసుకున్నా కూడా బబులోను సాంప్రదాయ ప్రకారంగా లేదా అన్య దేవతల ఆరాధన క్రమాన్ని కనుక మనం చూసుకుంటే వాళ్ళ పండుగలు ఎక్కువగా డిసెంబర్ 17 నుంచి 23 మధ్య కాలంలో ఉంటాయట. అలాగనే అది ఒక్కరోజు జరిగే పండుగ కాదు, 5 నుంచి 7 రోజులు వరుసగా జరిగేటువంటి పండుగలని చరిత్ర చెబుతుంది. హల్లెలూయా. స్పెసిఫికల్లీ డిసెంబర్ 25th వాస్ ద విక్టరీ ఫెస్టివల్ ఆఫ్ ద సన్ గాడ్. ఇంకా ప్రత్యేకించి చెప్పాలంటే ఈ డిసెంబర్ 25 అనేది ఏమిటి అంటే సూర్య దేవుని యొక్క విజయోత్సవం అంటే ఇది సూర్య దేవుని యొక్క విజయోత్సవం అట. ఇది ఎక్కడ ఆచరించే వాళ్ళంటే బబులోను సామ్రాజ్యంలో దీన్ని ఆచరించేవాళ్ళు. హల్లెలూయా. In the ancient Roman Empire, the same celebration can be traced back to the Roman festival called Saturnalia, which honored Saturn, the harvest god, and Mithras, the god of light. బబులోను సామ్రాజ్యంలోనేమో సూర్య భగవానుడిని వాళ్ళు ఇదే దినమున కొలిచేవాళ్ళు. రోమా సామ్రాజ్యంలోనేమో వాళ్ళు ఇద్దరు దేవుళ్ళని పురస్కరించుకొని ఈ దినాన్ని సంబరాలు చేసుకునేవాళ్ళు. ఎవరు వాళ్ళంటే అక్కడ శాటర్న్ అంటే మన గ్రహాలను పెట్టి చూడకూడదు, అది శాటర్న్ అని వాళ్ళు సూర్యదేవుడిని పిలుచుకుంటారు. హల్లెలూయా. సాటర్నేలియా అనేటువంటి దేవుడిని వాళ్ళు ఆరాధించుకునేవాళ్ళు. అలాగనే మిత్రాస్ అంటే వెలుగు దేవుడు అంట. వీళ్ళిద్దరిని కూడా వాళ్ళు డిసెంబర్ 25న వాళ్ళు ఆరాధన చేసుకునేవాళ్ళు. హల్లెలూయా. ఇప్పుడు కొన్ని పాయింట్లను మనం చూద్దాం. Christ pointed us to his death, not to his birth. క్రీస్తు మనలను ఎటువైపుగా నడిపించాడు అంటే ఆయన మరణం దిశగా నడిపించాడు, కానీ ఆయన పుట్టుక దిశగా మనల్ని నడిపించలేదు అంటున్నాడు ప్రవక్త. క్రిస్మస్ ఈజ్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద ఎంటైర్ బుక్ ఆఫ్ ద బైబిల్. బైబిల్ గ్రంథం అంతటిలో కూడా క్రిస్మస్ గురించిన ప్రస్తావన ఎక్కడ కూడా లేదు. చెప్పేది ఎంత ప్రవక్త చెప్పిన కోట్స్. సర్స్ వీ వుడ్ సీ జీసస్. అయ్యలారా మేము యేసును చూడగోరుచున్నాము అనేటువంటి వర్తమానంలో చెప్పాడు ఆయన. క్రిస్మస్ ఈజ్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద ఎంటైర్ బుక్ ఆఫ్ ద బైబిల్. ఆయన ఎక్కడ పుట్టాడు, ఏ వస్త్రాల్లో చుట్టబడ్డాడు, ఇవన్నీ చిన్న చిన్న విషయాలు కూడా రాయబడ్డాయి, కానీ ఆయన పుట్టుకను గురించినటువంటి ప్రస్తావన ఎక్కడ కూడా రాయబడలేదు. అది గమనార్హం. నెవర్ వన్ టైం డిడ్ జీసస్ రిఫర్ దెమ్ టు హిస్ బర్త్. ఒక్కసారి కూడా క్రీస్తు శిష్యులతోటి నేను పలానా తేదీలో పుట్టాను అని ఒకసారి కూడా ఆయన చెప్పినట్టుగా ఆధారం లేదు. కానీ ఆయన మరణం గురించి చాలాసార్లు చెప్పాడు, గుర్తు చేస్తున్నాడు ఆయన. ఇంకొకటి చూసుకుంటే జీసస్ క్రైస్ట్ వాజ్ నాట్ బోర్న్ ఇన్ డిసెంబర్, హి వాజ్ బోర్న్ ఇన్ ఏప్రిల్. ఆయన డిసెంబర్లో పుట్టలేదు, ఆయన ఏప్రిల్లో పుట్టారు అని చెప్తా ఉన్నాడు ఆయన. Who do you say this is? ఈయన ఎవరని మీరు చెప్పుదురు అనేటువంటి వర్తమానంలో it couldn't have been Christ's birthday. ఈ రోజు క్రీస్తు పుట్టిన దినము కాదు అంటున్నాడు. It's just absolutely could not have been. అది ఆ విధంగా ఖచ్చితంగా అయి ఉండదు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. He would have to be born in March or April. మార్చ్ కానీ ఏప్రిల్ మాసంలో కానీ ఆయన పుట్టి ఉండాలి. Because he was the lamb. ఎందుకు అంటే ఆయన గొర్రె పిల్ల అయి ఉన్నాడు. He was a male sheep born under the ram area. ఆయన ఒక మగ గొర్రెగా ఆయన పుట్టాడు. ఆయన పుట్టినటువంటి మేష రాశిలో పుట్టాడు అంటున్నాడు ఆయన. మేష రాశిలో పుట్టాడు. ఇట్ హ్యాడ్ టు బి, మరి ఆ విధంగానే అయి ఉండాలి అంటున్నాడు ఆయన. ఖచ్చితంగా ఆ విధంగానే అయి ఉండాలి. ఆ నెలలోనే ఆయన పుట్టి ఉన్నాడు. యూసి షీప్ ఆర్ నాట్ బోర్న్ ఇన్ డిసెంబర్ ఎనీ హౌ. నువ్వు ఏ రకంగా చూసుకున్నా కూడా గొర్రెలు అనేవి డిసెంబర్లో పుట్టాడు. షీప్ ఆర్ బోర్న్ ఇన్ ద స్ప్రింగ్, అంటే పూత పూసేటువంటి కాలంలో అవి పుడతాయి.
ఆకులు చిగురు పెట్టే కాలం, చెట్లన్నీ కూడా చిగురు పెట్టే కాలంలో అవి పుడతాయి అన్నాడు. అండ్ దెన్ అనదర్ థింగ్, ద హిల్స్ ఆఫ్ జూడయా అన్నావు. యూదయ ప్రాంతాన్ని కనుక మీరు చూసుకుంటే యూదయ కొండలన్నీ కూడా దేర్ ఇస్ 20 feet ఆఫ్ స్నో ఆన్ దెమ్. 20 అడుగుల ఎత్తులో మంచు ఉంటుందట. అర్థమవుతుందా? 20 అడుగుల ఎత్తు వరకు మంచు కప్పబడి ఉంటుంది అంట యూదయ ప్రాంతాలన్నీ కూడా. మరి బెత్లెహేం అనేది యెరూషలేము కంటే ఎత్తైన పర్వతం మీద ఉంటుంది. బెత్లెహేం అనేది యెరూషలేమే ఎత్తైన పర్వతం. యెరూషలేముకి ఇంకా ఎత్తుగా వెళ్ళాలి, బెత్లెహేం వెళ్ళాలి. కాబట్టి పర్వతాలు ఆ కొండల మీద మంచు కప్పబడి ఉంటుంది అని చెప్పబడింది. హౌ కుడ్ ద షెపర్డ్స్ హ్యావ్ బీన్ అవుట్ దేర్? మరి అంత మంచు పడుతున్న వేళ ఇప్పుడు సాయంత్రం 9-8 అయితే జనాలు బాగా పంపుతారు. సాయంత్రం 8 అయితేనే 8-9 అయితేనే నువ్వు ఎండాకాలంలో ఒకటైనా రూమ్ మీద కూర్చొని మాట్లాడుతూ ఉంటాను ఎండాకాలం అయితే. మరి ఇప్పుడు ఎందుకు జనాలు 9 కాదని పారిపోతున్నారు? చలి, ఇప్పుడు ఈ చలికే తట్టుకోలేకపోతున్నాం. మరి మంచు పడితే అలాంటి మంచు కప్పబడేటువంటి స్థలాల్లో గొర్రెల కప్పులు బయటకు చేస్తున్నారు ఆ టైంలో. ఆలోచన. తర్వాత దైవిక స్వస్థత అనే వర్తమానంలో క్రిస్మస్ ఇస్ నాట్ ఎ ప్రొటెస్టెంట్ హాలిడే. ఇది ప్రొటెస్టెంట్ హాలిడే కాదు, ఇది ఇట్స్ ఎ క్యాథలిక్ డే. అది కేథలిక్ దినం. అది 25th of December was months and months before our Lord was born. యేసుప్రభు డిసెంబర్ 25 అనేది క్రీస్తు పుట్టడానికి నెలలకు ముందు డిసెంబర్ 25 అనేది. ఈ వర్తమానం మరి ఎంతమందికి అర్థమైందో, ఎంతమందికి అర్థం కాదు, నాకే అర్థం కావట్లేదు అసలు. ఎందుకంటే చదివి చెప్పేది కాబట్టి జాగ్రత్తగా వింటేనే మీకు ఏదైనా అర్థమైతే దీని గురించి మీరు నేర్చుకోగలుగుతారు. ఇతరులకు ఏమన్నా మీరు చెప్పగలుగుతారు, లేదంటే చెప్పలేదు. హల్లెలూయా. Our Lord Jesus was born in April, but he wasn't born in December. స్పష్టంగా చెప్తున్నాడు మళ్ళా. డివైన్ హీలింగ్, దైవిక స్వస్థత అనే వర్తమానంలో ఆయన ఏప్రిల్ మాసంలో పుట్టాడు, డిసెంబర్లో కాదు. హల్లెలూయా. If you have been in Judea in December, it's colder than this. He wasn't born in December. And it's spelled, it's Christmas. The last for Christ, it's the Christmas. ఆయన అంటున్నాడు యూదయ ప్రాంతంలో కనుక మీరు కనుక డిసెంబర్లో ఉంటే ఇక్కడ ఉండే చలి కంటే కూడా అమితమైన చలి అక్కడ ఉంటుంది యూదయ ప్రాంతాల్లో. కాబట్టి అది చాలా చలి ప్రాంతము, అక్కడ ఉండటానికి కూడా వీలు లేకుండా ఉంటుంది. ఇంకొకటి విషయం ఏంటంటే అది క్రిస్మస్ అని పలకబడింది. క్రిస్మస్ అంటే క్రీస్తు యొక్క ఆరాధన అని చెప్పబడతా ఉంది. ఇంకోటి చూడండి, పద్మాసు దర్శనం అనేటువంటి వర్తమానంలో ఆయన చెప్పుకొచ్చాడు. బట్ ఇట్స్ బై ద వే క్రైస్ట్ వాజ్ బోర్న్ ఆన్ ద 25th. క్రైస్ట్ వాజంట్ బోర్న్ ఆన్ ద 25th day of December either. ఇంకా చెప్పాలంటే క్రీస్తు డిసెంబర్ 25 పుట్టలేదు. He couldn't have been. ఆయన ఆ విధంగా పుట్టి ఉంటాడు. If you would ever been in Judea, the hills are full of snow. మీరు కనుక యూదయ ప్రాంతాలకు వెళ్తే ఆ డిసెంబర్ మాసంలో ఆ కొండలన్నీ కూడా ఎలా ఉంటాయంటే మంచుతో కప్పబడి ఉంటాయి. వర్స్ దాన్ ఇట్ ఈస్ హియర్. డిసెంబర్ నెలలో ఇక్కడ ఎంత తీవ్ర స్థాయిలో ఉంటుందో ఇంతకంటే మరింత ఎక్కువ తీవ్ర స్థాయిలో అక్కడ మంచు పడుతుంది. He was born in April when all nature comes forth. ప్రకృతి అంతా కూడా చిగురు పెట్టేటువంటి కాలంలో ఆయన జన్మించాడు. అది ఏప్రిల్ మాసంలో జన్మించాడు వల్ల. హల్లెలూయా. ఏ వర్తమానం ఇది? పద్మాసు దర్శనం ఏదైనా చెప్తున్నాడు. బట్ ఇట్స్ ఎ ట్రెడిషన్, ఇది ఒక ఆచారం చేసేసారు. వై డూ వీ డూ దోస్ థింగ్స్? మనం ఎందుకు ఆయా కార్యాలు చేస్తున్నాం? ఇవాళ మీరు చూస్తే క్రిస్మస్ చెట్టు ఇప్పుడు హిందువులందరూ కూడా మనల్ని ఏకిపారేది ఎక్కడంటే అక్కడే. క్రిస్మస్ చెట్టును మీరు పెట్టుకోవట్లేదా? మేము విగ్రహం చేసుకుంటే తప్పైందా? మీరు చెట్టు పెట్టుకుంటే తప్పు కాలేదా అని అడుగుతున్నా. అవునా? మరి క్రిస్మస్ తాత చాలా ఉన్నాయి ఇక్కడ చెప్పుకుంటూ పోతే. అవన్నీ మీరు ఎందుకు చేస్తున్నారు అని అడుగుతున్నాడు. ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు.
ఎందుకు నక్షత్రాన్ని పెట్టుకుంటున్నారు? బికాజ్ వీ ఫాలో ద ట్రెడిషన్స్ ఆఫ్ మ్యాన్ ఇన్స్టెడ్ ఆఫ్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆజ్ఞలకు బదులుగా మానవులు కల్పించిన ఆచార సిద్ధాంతాలని మనం పాటిస్తున్నాం, అందుకని ఇవన్నీ చేస్తున్నాం అంటారు. దెన్ సంథింగ్ లైక్ దాట్. అసలు ఒక విషయం చెప్తాను చూడండి. చర్చి బాబు చూడనోడు, బైబిల్ ఒకసారి కూడా పట్టుకున్నాడు, డిసెంబర్ 24 రాత్రి పూట పళ్ళేరు పట్టుకొని చప్పట్లు కొట్టుకుంటూ వీధి వీధి తిరుగుతాడు. ఎందుకున్నారు కదా? హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, వెరీ వెరీ క్రిస్మస్ అని తిరుగుతున్నాడు, వీధి వీధి తిరుగుతున్నాడు. అసలు చర్చికి సంబంధం లేదు అసలు. ఈ రెండు రోజులు అయిపోనివ్వండి, తర్వాత ఆదివారం వస్తున్నారు అనుకోండి. అదే చెప్పాను, క్రిస్మస్ అంటే అది సెలబ్రేషన్ కాదు, అది ఆరాధన అన్నాడు. కానీ ఇప్పుడు అదేమైందంటే ఇప్పుడు అది కేకులు కోసుకొని బహుమానాలు ఇచ్చి పుచ్చుకునేటువంటి ఒక సంబరం అయిపోయింది. ఇది ఒక వేడుక. మిత్రుల్లో కొంతమంది మిత్రులు ఉంటారు, వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక వేడుక కావాలి. ఎందుకురా తాగుతున్నాం అంటే బాబాయ్ చచ్చిపోయింది, బాబాయ్ చచ్చిపోయి బాబాయ్ కోసం కాసేపు వేడు, అంతేనా? బాబాయ్ కోసం కాసేపు వేడు, లేదా బాబాయ్ శవం దగ్గర కూర్చొని ఏది బాబాయ్ వదిలేసి వెళ్ళిపోయాను అని చెప్పి ఆలోచన ఆయన జ్ఞాపకాలు నువ్వు సాక్ష్యంగా పంచుకో. అందుకని బాబాయ్ చచ్చిపోయాడు ఏడ రెస్టారెంట్లో కూర్చొని తాగుతున్నావు అంటే అది ఏంటది ఒక వేడుక, అది వాళ్ళకి ఏదో కారణం కావాలి. ఇంకోటి ఎవరు చచ్చిపోయింది అవుతారు, తాగేవాళ్ళు వాళ్ళు అక్కడ ప్రజెంట్ అవుతారు, ఆదరించుకుంటారు. ఎవరైనా కావాలి, గదులు ఎవరైనా కావాలి, వాళ్ళకి చుట్టాలే కాదు, అయినా సరే అక్కడ జనులు పోగారు కాబట్టి వీడు అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఊగుతా ఏదో చేయాలి. ఇదంతా ఏంటంటే ఇది వేడుకగా మార్చేసాము, వేడుకగా మార్చేసాము. తర్వాత then something like that wouldn't matter, but they just make a commercial day out of it. అదే ఒక ఆర్థిక పరమైనటువంటి దినముగా సంపాదించుకునే దినంగా చేశారు దాన్ని. మొన్న ఎవరో పుట్టాకం చెబుతున్నాడు అంట, క్రిస్మస్ ఒక్కరోజు ఆ క్రిస్మస్ సీజన్లో ఇది ఒక్కటేనంటే అన్ని పండుగలు ఏ పండుగ సరిపోతాడు దాన్ని. ఎవరు చెబుతున్నారు? హిందువులు చెబుతున్నారు. క్రిస్మస్ సీజన్లో అమ్ముడు పోయే అంత ఏ సీజన్లో కూడా అమ్ముడు పోవు. పిల్లలకు 4-5 జతలు కొనేస్తాం, మనం 4-5 జతలు కొనుక్కుంటాం, బూట్లు కొనుక్కుంటాం, వాచ్లు కొనుక్కుంటాం, కేకులు 4-5 కేకులు ఉంటున్నారా? ఎక్కువ వ్యాపారం జరిగేటువంటి దినం ఏదైనా ఉంది చరిత్రలో మీరు చూసుకుంటే క్రిస్మస్ తప్ప వేరే పండుగ ఏది పనికిరాదు. క్రిస్మస్ ఇది ఇంటర్నేషనల్, ఇది వింటున్నారా? ఇంటర్నేషనల్ ఇది. అయితే ఆయన అంటున్నాడు దీన్ని ఆరాధన దినాన్ని కాస్త ఒక వ్యాపారం ఎక్కువగా జరిగేటువంటి దినంగా మార్చేశారు. ఇది అవమానం అంటున్నాడు. ఇట్స్ ఏ డిస్గ్రేస్, అది అవమానం. ఏ షేమ్ ఫర్ దెమ్ టు డూ సచ్ థింగ్ యాజ్ దట్. ఆ విధంగా ఆ దినాన్ని చేయడం అనేది అది ఏంటంటే సిగ్గుమాలిన తనం అంటున్నాడు ఆయన. షేమ్, అది సిగ్గుమాలిన తనము. ఈ దినం ఇంకొకళ్ళకి కూడా పనికి వస్తుంది. సంవత్సరంలో ఎప్పుడు వెళ్ళనటువంటి వాళ్ళు ఈ దినానికి చర్చికి వస్తారు. ఒక్కరోజు వస్తారు, క్రిస్మస్ రోజు, 31st నైట్, ఈస్టర్ రోజు. ఈ 3 రోజులు ఆశ్రయించుకొని వస్తారు. ఇక ఆ 3 రోజులు పరిపూర్ణంగా ఉంటారు. ఇందాక ఒక వీడియో చూశాను, ముసలాయన అంటున్నాడు దేవుడి సాక్షి చదువుతున్నా 1వ తారీఖు మాత్రమే తాగను, 31 మాత్రం ఫుల్లు తాగుతాను అంటున్నాడు. వేడుక దినాలు, ఆరాధన దినాలు కాస్త ఏమయ్యాయి? వేడుక దినాలుగా, సంబరాలు చేసుకునేటువంటి దినాలుగా అవి అయ్యాయి. నిజంగా సిగ్గుచేటు, అవమానకరం అంటున్నాడు. ఇంకా చూడండి, ఈ అన్య దేవతల పండుగ గురించి చెప్తే మీకేం అర్థం అవుతుందో. మీరు అటు ఇటు దిక్కులు చూస్తారు, నేనేమో తర్జుమా చేసినట్టు నాకు తనలోకి వస్తుంది.
ఇక్కడ ఉన్నదంతా తర్జుమా చేసి చెప్పడం వల్ల జనాలకు కూడా ఏదైనా వాళ్ళకి అర్థమయ్యేటువంటి సబ్జెక్ట్ చెబితేనే వాళ్ళు ఆలకిస్తారు. కానీ అర్థం కాని ఎక్కడెక్కడ చరిత్రలో పోయి ఫ్లావియస్ జోసెఫస్ ఇలా అన్నాడు, అలా అన్నాడు, పోప్ జూలియస్ ఇలా అన్నాడు అంటే ఎవరికి అర్థం కాదు. ఏదో చెబుతున్నారు, అవి ఎగిరిపోతాయి. కానీ గుర్తుండే కొన్ని ఉంటాయి. ఇందాక చూడండి, వ్యాపార దినంగా చేసేసాము, అది గుర్తుంటుంది మీకు. అవునా? ఇప్పుడు చూడండి, క్రిస్మస్ ఈజ్ నథింగ్ బట్ కమర్షియలిజం. క్రిస్మస్ వ్యాపారం చేసేసాము అని అంటున్నాడు ఆయన. టుడే క్రిస్మస్ మీన్స్ ఏ కార్టన్ ఆఫ్ క్యారమల్స్. క్రిస్మస్ అంటే ఏంటి? చాక్లెట్ల పెట్టే. క్రిస్మస్ అంటే చాక్లెట్ల పెట్టేలాగా చేసేసాము. చుట్టబడిన దేవుని కానుక అనే వర్తమానం, గాడ్స్ ర్యాప్డ్ గిఫ్ట్ అనేటువంటి వర్తమానం చెబుతున్నాడు. ఏ కార్టన్ ఆఫ్ వైస్రాయ్. వైస్రాయ్ అంటే మందు. కార్టన్ అంటే ఒక ఏమంటారు, బొట్ట లాంటిది లేదా ఒక పెట్టె నిండా మందు బాటిల్ అయింది క్రిస్మస్. అలాగే బాటిల్ ఆఫ్ 4 roses ఆర్ శీఘ్రం ర్యాప్డ్ అప్ ఇన్ ప్రెట్టి శాంటా క్లాస్ పేపర్. ఒక ఎర్రని క్రిస్మస్ తాత పట్టుకునేటువంటి కర్రలు ఉంటాయి చూసారా, హ్యాండ్ స్టిక్స్. వాటి డిజైన్ వేసి రంగురంగుల కాగితాలతో చుట్టబడి లోపల మందు బాటిల్ పెట్టబడి అమ్ముతారు. చూసారు అటువంటి వాటి మీరు ఎప్పుడు చూడలేదా? అయిపోయే తర్వాత మీ అందరికి చూపిస్తాను నేను దగ్గరికి వచ్చి. క్రిస్మస్ అంటే బహుమతులను ఇచ్చిపుచ్చుకుంటారు. అయితే ఆ బహుమతులు, క్రిస్మస్ అంటే బహుమతులు అంటే ఏమేమి బహుమతులు ఇచ్చుకుంటున్నారు? ప్రవక్త ఏమంటున్నాడు దాని గురించి? క్రిస్మస్ అనేటువంటి పేరుతోటి మందు బాటిల్ పంచుకుంటున్నారు. మా నాన్నకి నేను మంచి మందు బాటిల్ కొనిస్తారా చెప్తాడు తర్వాత చూడండి. కానీ క్రిస్మస్ అనేది ఎలా ఉండాలి? క్రిస్మస్ ఒక స్థానం ఉండాలి అంటున్నాడు. ఒక స్థానం ఉండాలి క్రిస్మస్కి. కానీ అది ఏమైందంట? ఇట్స్ ఏ కర్స్ టు లిటిల్ చిల్డ్రన్. చిన్నపిల్లల జీవితాలకు ఒక శాపం అయిందంట ఈరోజు. ఎలాగ శాపం అయితే చెప్తుంటారా? ఆయన అంటున్నాడు, సమ్ లిటిల్ నైబర్ డౌన్ ద స్ట్రీట్ కెన్ హ్యావ్ ప్లెంటీ. ఒక వీధిలో ఉండేటువంటి వాళ్ళల్లో కొంతమందికి సమృద్ధిగా ఉండొచ్చు డబ్బులు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ పిల్లలకు సమృద్ధిగా బట్టలు తీసుకొని వస్తారు, వాళ్ళకి కావాల్సిన కొనిస్తారు. కానీ అదే వీధిలో ఉండేటువంటి వాళ్ళలో అండ్ అదర్ లిటిల్ ఫెలో డోంట్ హ్యావ్ నథింగ్. ఇంకొంతమంది దగ్గర కొనుక్కోవడానికి డబ్బులు కూడా ఉండవు. మన ప్రేమకి చిన్నపిల్లలు ఏం చేస్తారు? బాగా డబ్బు, వాళ్ళు బాగా జరుపుకునేటువంటి వాళ్ళ వైపు చూసి వీళ్ళు అరుగుల మీద కూర్చొని చాలా దీనంగా చూస్తూ ఉంటారు. వాళ్ళేమో సంబరాలు చేసుకుంటూ ఉంటారు, వీళ్ళేమో ఏమీ లేక ఇంట్లో కూర్చుంటారు. అందుకని చిన్నపిల్లల జీవితాలకి దినం అనేది ఒక శాపము అని అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. తర్వాత చూడండి, ఈయన ఎవరని మీరు చెప్పుదురు అనేటువంటి వర్తమానంలో ఆయన అంటున్నాడు, ఇట్స్ ఆల్ జస్ట్ ఏ మిత్. ఇది ఒక కట్టు కథ అంటున్నాడు. ఇట్స్ ఆల్ జస్ట్ ఏ మిత్. క్రీస్తు ఈజ్ నాట్ ఇన్ ఇట్ అట్ ఆల్. అందులో క్రీస్తు లేనే లేడు. ఎందులో లేడంట? ఎందులో లేడు? పేరుకి క్రీస్తు ఆరాధనే, కానీ అందులో లేడు. అలాగని and the people has turned it to buying whiskey and gambling and fashions. ఈ దినం వస్తుందంటే చాలు అందరికి గుర్తొచ్చేది చర్చి కాదు, బట్టల షాపులు. ఈ సీజన్ వస్తుందంటే అందరికి మొట్టమొదటి గుర్తొచ్చేది ఏంటంటే షాపింగ్కి ఇప్పుడు వెళ్దాం, ఫస్ట్ చర్చికి ఎందుకు పోవాలి, ఆ రోజు ఏ వాక్యం చూడాలి, ఆ రోజు మంచి వాక్యం వినాలి, మంచి ఆరాధన చేయాలి, ఇది గుర్తొస్తాం. ఇప్పుడు మేము చేసుకొని చెప్పండి, నా టాప్ గిఫ్ట్ని అలాగనే క్రిస్మస్ వస్తుంది. ఫ్రెండ్స్ అందరం ఏడగలుగుతాం. వెంకటరామనా, ప్రియానా, వెంకటరామనాలు కలుగుతావా, ప్రియాలో కలుగుతావా, సాయంత్రం ఏడతావు, లేదా హై స్కూల్ వాడు హై స్కూల్లో కలుగుతావా, ఇవన్నీ మేము చేసుకుని కాబట్టి చూస్తాం. అర్థమైందా? తర్వాత గ్యాంబ్లింగ్, హోదాలన్నీ పండుగ సీజన్లో ఎక్కువ జరిగింది. And a merchant that can sell his goods through Christmas time can live the rest of the year almost
ఒక దుకాణదారుడు ఈ పండుగ రోజు తన వస్తువులన్నీ అమ్మివేసి సంవత్సరం అంతా కూడా విశ్రాంతి పొందుతారు. అంత వ్యాపారం జరిగింది. వింటున్నారా? ఇట్స్ సచ్ ఎ గ్రేట్ హాలిడే. అందరికి కూడా ఒక సెలవు దినం అన్నమాట. ఈరోజు ఏం చేయరు, కొనుక్కునే ఏదైనా సరే అన్ని నిన్నే అన్నీ అయిపోతాయి. ఈరోజు ఏంటంటే చక్కగా తెచ్చుకున్న వస్తువులను కూడా ఇంట్లో తెచ్చుకొని వండుకొని తిని, ఈరోజు క్రైస్తవుడి ఇంటికి ఎవరింటికి వెళ్ళిన పలావ్ చికెన్ ఉంటుంది, రాయ తినయ్య అని వేస్తారు. అవునా? చూడండి, తర్వాత కమర్షియల్ వ్యాపారం అయిపోయింది. పూర్ లిటిల్ కిడ్స్ ఆన్ ద స్ట్రీట్. పేద పిల్లలు వీధుల్లో తిరుగుతూ ఉంటారు. దేర్ పేరెంట్స్ ఆర్ నాట్ ఏబుల్ టు విజిట్ దెమ్ విత్ ద ప్రెజెంట్ లైక్ ఫ్రమ్ శాంటా. ఆ పేద పిల్లల యొక్క తల్లిదండ్రులు శాంటా క్లాస్ లాగా తమ పిల్లల కోసం మంచి మంచి బహుమానాలు కొనుక్కొని తీసుకెళ్లే స్థితిలో వాళ్ళు ఉండరు. Class and they walk down the street and their little dirty hands and their little red eyes. కళ్ళన్నీ కూడా ఎర్రబారి, చేతులన్నీ కూడా మట్టి మట్టిగా ఉండి వాళ్ళ వీధులు అలాగ నడుచుకుంటూ వెళ్తా ఉంటారు. ఆ ప్రవక్త అంటాడు, ఐ జస్ట్ హేట్ టు సీ ఇట్ కమ్ అలాంగ్. అది ఆ విధంగా అలాగ జరుగుతా ఉండడం అనేది నేను చూడలేకపోతున్నాను, నేను దాన్ని అసహించుకుంటున్నాను అంటున్నాడు. హల్లెలూయా. It ought to be a solemn day of worship to God. అది ఎలా ఉండాలంటే దేవునికి ఒక పర్వదినములాగా, ఒక ఆరాధన దినములాగా ఉండాలి అని అంటున్నాడు ఆయన. ఇన్స్టెడ్ ఆఫ్ హార్ట్ అండ్ ఏ హెడేక్, గుండె నొప్పి తలనొప్పికి బదులుగా అది ఒక ఆరాధన దినంగా ఉండాలంటున్నాడు ఆయన. హల్లెలూయా. అండ్ ద థింగ్స్ దట్ ఈస్ డన్, ఈ దినమున ఏవేవైతే చేస్తున్నారో ఆ చేస్తున్నటువంటి కార్యాలకు క్రీస్తుకు సంబంధం లేదంటున్నాడు ఆయన. బట్ వీఆర్ రైట్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఆల్ దిస్ స్టఫ్. కానీ మనందరం కూడా ఏం చేస్తున్నాము? ఆ గందరగోళం మధ్యలో ఉన్నాం. వింటున్నారా? ఈ దినమున ఎవరు లోకం ఏమేమైతే చేస్తున్నదో దానికి క్రీస్తుకు సంబంధమే లేదు. హల్లెలూయా. ఇంకా చూడండి, పద్మాసు దర్శనం అనేటువంటి వర్తమానంలో చదువుతున్నాడు. Here a few weeks or even right now there is reindeers and Santa Clauses and jingle bells and all kinds of things hanging around. కొన్ని వారాలకు మునుపు మరియు ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు? దుప్పులు ఉంటాయి కదా, ఆ దుప్పులు, క్రిస్మస్ తాత బొమ్మలు, అలాగే గంటలు, వీటన్నిటిని వేలాడదీస్తున్నారు. ఇదంతా ఏమిటంటున్నాడు ఆయన? ప్యాగన్ సర్పది, ఇది అన్యుల ఆరాధన అంటున్నాడు ఆయన. అంటున్నారా? అపోస్తలులు ఎక్కడ చేయలేదని చెప్పాడు ఆయన ప్రారంభంలో. యేసుక్రీస్తు పుట్టిన తర్వాత 400 సంవత్సరాల వరకు కూడా క్రిస్మస్ అనేది చరిత్రలో రాయబడింది. తర్వాత చూడండి, ఇట్స్ అన్ ఆర్టికల్ ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్. ఇదంతా ఏంటి? క్యాథలిక్ చర్చ్ వస్తువులు ఇవన్నీ కూడా. అంటున్నారా? పీపుల్ పేయింగ్ గ్రేట్ ప్రైసెస్ అండ్ స్వాపింగ్ ప్రెజెంట్స్ అండ్ థింగ్స్ లైక్ దట్. ప్రజలందరూ కూడా ఏమి చేస్తున్నారు? ఈ దినానికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బు, అధికమైన డబ్బులు పెట్టి ఖరీదైన వస్తువులు కొనుక్కొని దాన్ని ప్యాక్ చేయించి మార్పులు ఇచ్చిపుచ్చుకుంటున్నారు బహుమానాలు. అదేమిటది? అది అన్యాచారం అంటాడు. స్పాగర్ అంటున్నాడు, దాన్ని అన్యాచారం అంటాడు. క్రిస్మస్ ఈజ్ ఏ డే ఆఫ్ వర్షిప్. మరి క్రిస్మస్ అంటే ఏంటి? అది ఆరాధన దినం అంటున్నాడు ఆయన. And by the way, Christ was not born on the 25th of December either. ఇంకా చెప్పాలంటే క్రీస్తు ఈ దినాన పుట్టలేదు. He couldn't have been. ఆయన అలాగా పుట్టి ఉన్నాడు. Praise the Lord. ఇంకా చూడండి, ఆయన నక్షత్రమును చూచి అనేటువంటి వర్తమానంలో ఆయన ఇలా చెప్తున్నాడు, ఓ బ్రదర్ సిస్టర్, హౌ నైస్ ఇట్ వుడ్ బి each one of you, each one of us, me, each one of us would lay aside all this here Christmas tinsel, quit all the swapping gifts,
ప్రవక్త అంటాడు, క్రైస్తవ సహోదరులారా మనందరం కలిసి ఒకరికొకరు ఇలాగ చేస్తే ఎంత బాగుంటుంది, ఈ విధంగా చేస్తే ఎంత బాగుంటుంది అని చెబుతూ, అది ఏమిటంటే పుట్టింగ్ ఆల్ అసైడ్ ద క్రిస్మస్ టింగ్సెల్ అంటే ఏంటంటే తడుకున మెరిసేటువంటి కాగితాలు అంటించుకుంటాం మనం. అన్నింటినీ కూడా పక్కన పెట్టేసి, ఈ బహుమానాలు ఇచ్చిపుచ్చుకోవడం అనేది కూడా పక్కన పెట్టేసి, అలాగని ఈ లోకంలో ఉన్నటువంటి అంత చెత్తను కూడా తీసి పక్కన పెట్టేసి, మన హృదయంలో ఉన్నటువంటి గర్వం అంతటి కూడా పక్కన పెట్టేసి, ఈ చెత్త అంతటిని కూడా మన కాలు కిందేసి తొక్కి అంటాడు, జస్ట్ టేక్ ఆఫ్ అవర్ ప్రైడ్ అండ్ లే ఇట్ డౌన్. మన లోపల ఉన్న గర్వాన్ని అంతా తీసి పడేసి అండ్ స్టాప్ ద థింగ్ అండర్ ఫుట్. ఆ గర్వాన్ని, చెత్తని, చల్లారన్నంతని తీసేసి మన పాదాల కిందేసి తొక్కి ఇలాగ చెప్తాం, లార్డ్ జీసస్ గైడ్ మీ టు ద పర్ఫెక్ట్ లైట్. ప్రభువా యేసయ్యా నన్ను పరిపూర్ణమైన వెలుగు వైపు నడిపించు అని మనం అనాలంటున్నాడు. ఈ తలుపులు అంటే ఏది కాదా, చెట్టు అలాడదు, దాని మీద ఇదన్నిటిని తగిలించుకోవడం, గంటలు కట్టడం ఇవన్నీ కాదన్న. ఇదన్నిటిని మనం ఏ రోజైతే పక్కన పెట్టి మనం రెండు చేతుల పైకి ఎత్తి, ప్రభువా నన్ను పరిపూర్ణ వెలుగు వైపు నడిపించు ప్రభువా అని మనం వేడుకోవాలి. అది అంతా మనం చేయాల్సిన పని. Watch something supernatural happen. The Holy Spirit will come in a phenomenal way. ఒకవేళ నువ్వు కనుక ఈ చెత్త చెదారాన్ని ఏనంటే ప్రాముఖ్యమైన విషయాలు ఇవి, పరిశుద్ధాత్ముడి గురించి చెప్పేటప్పుడు వినాలి. ఈ చెత్త చెదారాన్ని, గజిబిజి గందరగోళాన్ని అంతా తీసి మీ కాలు కింద తీసి తొక్కి, ప్రభువా మమ్మల్ని పరిపూర్ణమైన వెలుగులోకి నడిపించు అంటే ఏదో ఒక సహజాతీతమైన కార్యం నీ జీవితంలో జరిగి పరిశుద్ధాత్ముడు అంట ఫెనామినల్ అంటే అత్యద్భుతమైన రీతిలో నీ మీదకి దిగి వస్తున్నాడు. ఉన్నారు ఇప్పుడు ఇవాళ నిజానికి చోటించే వాళ్ళు ఎవరున్నారు? వింటున్నారా? 10 మంది నడిచిందే బాట అంటున్నారు, కానీ దేవుడు చెప్పింది బాట అనేవాళ్ళు ఎవరు? తక్కువ మంది ఉన్నారు, స్వల్పంగా ఉన్నారు. అని గుర్తుపెట్టుకోండి, నిత్యరాజ్యం వాళ్ళది. హల్లెలూయా. ఎలా వస్తాడంటే ఆయన అత్యద్భుతమైన రీతిలో నీ మీదకి వస్తాడంటే ఆయన. ఎప్పుడు? తలుపులు వెలుగులు ఎన్ని తీసిపడేయాలి, లోపం చేసే రీతిని నువ్వు తీసిపడేయాలి, లోపం ఎట చేస్తుంది అని తీసిపడేయాలి. కష్టమే, అలవాటు పడ్డ ప్రాణం కష్టం. రక్తం మరిగిన పులి ఏం చేస్తుంది? రక్తం దాకా ఉంటుందా? వెయిట్ చేయాలి, కడుపు కాల్చుకోవాలి, కష్టం. నిజమే. మరి తర్వాత చూడండి, సే ఐ వాంట్ టు ఫాలో ద మార్నింగ్ స్టార్ క్రైస్ట్. ఇలా చెప్పండి అంటున్నాడు ఆయన. తేజో నక్షత్రమైనటువంటి క్రీస్తు నేను వెంబడించాలి. ఐ వాంట్ టు ఫాలో అండ్ ఫైండ్ మై జీసస్ దిస్ డే. ఈ దినాన ఈ అల్లరి చిల్లర ఆటపాటలు కాదు, కానీ నా ప్రభు అయినటువంటి క్రీస్తు నేను కనుగొనాలి అనే ఆశను కలిగి ఉండాలి. ఐ వాంట్ టు గెట్ అవే ఫ్రమ్ ఆల్ దీస్ హియర్ క్రిస్మస్ టిన్సెల్ అండ్ థింగ్స్. ఈ క్రిస్మస్ వెలుగు జిలుగులు వీటన్నిటిని కూడా విడిచిపెట్టి నేను క్రీస్తుని వెంబడించాలి అని నువ్వు చెప్పాలన్న. సమ్డే ఎందుకు చెప్పాలో తెలుసా? ఆయన అంటున్నాడు, ఎందుకు మీరు ఆ విధంగా చెప్పాలంటే, ఎందుకు మీరు వీటన్నిటి లోకస్తులు చేసినవన్నీ కూడా మీరు పక్కన ఎందుకు పెట్టేయాలంటే, సమ్డే ఇట్స్ గోయింగ్ టు బి బర్న్డ్ విత్ అన్క్వెంచబుల్ ఫైర్. ఆరని అగ్నితో ఒక దినాన్ని ఇవన్నీ కాల్చివేయబడిపోతున్నాయి అంటున్నాడు ఆయన. అంటున్నారా? అండ్ ఆల్ దోస్ హూ ఆర్ ఇంటాలరేటింగ్ విత్ ఇట్. ఎంత దారుణమైన మాటలు చూడండి. ఎవరైతే వీటన్నింటినీ సహిస్తూ భరిస్తూ వాటిల్లోనే ఉంటున్నారో, అంటే వాటిని చేస్తున్నారో, విల్ బి బర్న్డ్ విత్ ఇట్. వారు కూడా తగలబడిపోతున్నారు. ఇదే వర్తమానం బయట స్టేజ్ చెబితే ఎంతమంది చెప్పులు ఇసిరేస్తున్నా మీరు. వాక్యం చెప్పడం సామాన్యం అనుకుంటాం, కానీ అది సామాన్యం కాదు. అందులో నిజం నిర్భయంగా చెప్పడం. అవునా? మరి ఎంత భయంకరమైన మాటకి. Why they started buying Christmas present months ago? What is it but a heathen trade? ఇదంతా కూడా ఒక అన్యుల మార్గం. ఈ వస్తువులు కొనుక్కోవడం, వస్తువులు మార్పిడి చేసుకోవడం, దేర్ ఇస్ నథింగ్ అబౌట్ ఇట్ గాడ్లీ. దైవికమైనది ఒక్కటి కూడా లేదు.
ఓ దే ట్రై టు సే గివ్ గిఫ్ట్స్ టు దిస్ వైస్ మ్యాన్. ఇదిగో జ్ఞానవంతులు బహుమతులు ఇవ్వండి అని చెబుతాను. దట్స్ జస్ట్ అన్ ఒయాసిస్ ఫర్ ఏ డెవిల్స్ ఎక్స్క్యూజ్. ఇది దెయ్యం యొక్క సాగు అండి. దెయ్యం మనుషులలో పెట్టినది ఒక సాగు అంటే. అదిగో జ్ఞానం ఇచ్చుకుంటున్నారు కదా, మనం కూడా ఇవ్వాలి. దెయ్యం మన కోసం ఏర్పాటు చేసింది ఒక సాగు ఇది. యూ వాంట్ టు గివ్ సంథింగ్, ఇట్స్ యువర్ లైఫ్ టు క్రైస్ట్. మీరు ఏదైనా ఇవ్వాలి అనుకుంటే మీ జీవితాన్ని క్రీస్తుకి ఇవ్వండి అంటున్నాడు. డోంట్ గివ్ టు వన్ అనదర్, గివ్ ఇట్ టు హిమ్. వాళ్ళకి వీళ్ళకి ఇవ్వడం నాకు బహుమానం, దేవుడికి ఇవ్వండి. ఆ బహుమానం కూడా ఏంటో చెప్పాడు. ఏదది? మీ జీవితాన్ని ఇవ్వండి అంటున్నాడు ఆయన. దట్స్ హిస్ పర్పస్ ఆఫ్ కమింగ్. మరి అందుకోసమే కదా ఆయన వచ్చింది. మీ జీవితాలను ఆయన ఇవ్వబడటానికి కోసమే కదా ఆయన వచ్చి త్యాగం చేసింది. ఇంకా చూస్తున్నాడు, చూడండి. అసలు ప్రవక్త అంటే టోపీలు పెట్టుకుంటారు. ఈరోజు ఎర్రలు, ఈ ఎర్రని టోపీలు పెట్టుకుంటారు కదా. ఈ ఎర్రని టోపీలకి అది కుదేలు టోపీలు అంటారు వాటి. ర్యాబిట్ హ్యాట్స్ అంటారు వాటి. అసలు ఈ కుదేలు టోపీలకి క్రీస్తు పునరుద్ధానానికి సంబంధం ఏంటంటున్నాడు. సంబంధం లేనప్పుడు ఎందుకు పెట్టుకుంటున్నారు? చెప్తున్నారా? క్రీస్తు పునరుద్ధానానికి ఈ కుర్దేలు టోపీలకి, కుర్దేలకి దానికి సంబంధం ఏంటంటే ఎర్రగా వచ్చేసి పైన ఒక బాల్లా ఉండి కొచ్చుగా ఉన్నప్పుడు దానికి క్రీస్తు సంబంధం ఏంటంటున్నాడు. మరి ఏం లేనప్పుడు ఎందుకు పెట్టుకుంటాం? అలాగే క్రిస్మస్ చెట్టు ఉంది. క్రిస్మస్ చెట్టు క్రీస్తు పుట్టుకు సంబంధం ఏంటి? ఏం లేదు, ఒక పాస్టర్ ఇంట్లో పెట్టుకొని ఉంటాడు. పోయి అడగండి ఏంది, ఎందుకు పెట్టారు? ఏముండదు. అది అందుకే ప్రవక్త అన్నాడు. స్టార్టింగ్ చెప్పారు, క్రిస్మస్ ఇస్ డే ఆఫ్ వర్షిప్, నాట్ ది డే ఆఫ్ సెలబ్రేషన్. ఇది వేడుక జరిగించుకునే దినం కాదు, ఇది ఆయన ఆరాధించుకునే దినం. అది ఈ దినం మాత్రమే కాదు, ప్రతి దినం కూడా ఆయన ఆరాధించుకునే దినం అన్నాడు. హల్లెలూయా. ఇందులో ఉన్నటువంటి ఇంకొక భయంకరమైనటువంటి విషయం ఏంటో చెప్తాను మీకు. శాంతా క్లాస్ టేక్స్ అవే ద గ్లోరీ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్. దేవుని యొక్క మహిమను క్రిస్మస్ దొంగిలిస్తున్నాడు. విన్నారా? దేవుని యొక్క మహిమను ఎవరు దొంగిలిస్తున్నారు? ఇప్పుడు క్రిస్మస్ దొంగిలిస్తున్నాడు. శాంతా క్లాస్ ఆర్ ఫాదర్ క్రిస్మస్ ఈజ్ ఎ కరప్షన్ ఆఫ్ ద డచ్ సెయింట్ నికోలస్. సెయింట్ నికోలస్ అని చెప్పబడేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయన డచ్ దేశానికి చెందినవాడు. హల్లెలూయా. ఆయన 4వ శతాబ్దంలో ఒక క్యాథలిక్ చర్చికి సంబంధించిన బిషప్గా ఉన్నాడండి. ఆయన ఎవరైనా? సెయింట్ నికోలస్. ఈయన్ని ఏమని పిలిచేవాళ్ళంటే ఒక ప్రత్యేకమైన మిత్రుడని, పిల్లల యొక్క రక్షకుడని ఆయన పిలిచేవాళ్ళంట. ఎవరిని? సెయింట్ నికోలస్. క్రిస్మస్ తాత వెళ్తున్నాం కదా. అయితే ఆయన ఏం చేశాడంటే, ఈయన ఎప్పుడు వచ్చినా కూడా ఎర్రని వస్త్రాలు ధరించి వస్తాడంట. ఎర్రని అని మీరు ఎక్కడ చూసినా కూడా అది రోమా అని గుర్తుపెట్టుకోండి. అది రోమా అని గుర్తుపెట్టుకోండి. యాకోబు సహోదరుడు ఎవరు? ఏశావు. ఎర్రని రోమములు గలవాడు. ఈ ఏశావు నుంచి వచ్చిన వాళ్ళే రోమీయులు అని చరిత్ర చెబుతుంది. హల్లెలూయా. వాళ్ళ సింబల్ అంతా కూడా రెడ్. శాంతా ఈజ్ ద బ్లాస్ఫెమియస్ సబ్స్టిట్యూట్ ఫర్ క్రైస్ట్. క్రీస్తుకి ఒక దైవ దూషణకరమైనటువంటి ప్రత్యామ్నాయంగా శాంతా క్లాస్ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి,
ఏమంటున్నాడు, వాట్ ఈజ్ ఎనీ మోర్ ఆఫ్ ఎ మిత్ దాన్ శాంటా క్లాస్. శాంతా క్లాస్ అనేది కట్టుకథ కాదు, ఇంకేంటి. నెవర్ వాస్ సచ్ ఏ థింగ్ టెల్లింగ్ చిల్డ్రన్ లైస్. యూ విల్ బి రీజనబుల్ ఫర్ ఇట్ ఆల్ ద డే ఆఫ్ ద జడ్జిమెంట్. మీ పిల్లలకి ఎప్పుడు కూడా క్రిస్మస్ తాతల గురించిన అబద్ధాలు చెప్పవద్దు. ఎందుకంటే వాటన్నిటికి కూడా మీరు తీర్పు దినాన జవాబు చెప్పాలంట. క్రిస్మస్ తాత వస్తాడు, నువ్వు రాకండి, క్రిస్మస్ తాత వచ్చి నీకు బహుమతులు ఇస్తాడు, ఎట్లాంటి కట్టుకథలు చెప్పారంటే తీర్పు దినాలు మీకు ఉన్నాయి. ఎస్, నో వండర్ పీపుల్ డోంట్ నో వాట్ టు డూ. ప్రజలకు అసలు ఏం చేయాలో తెలియట్లా. దే జస్ట్ డోంట్ వాంట్ ద రియల్ థింగ్. ప్రజలకు నిజం అనేది అక్కర్లేదు. దే విల్ టేక్ ఎనీథింగ్ ఆర్టిఫిషియల్. ఏదైనా కట్టుకథ లాంటి దేనైనా సరే వాళ్ళు స్వీకరించేటువంటి విధానంలో ఉన్నారు. బట్ దే డోంట్ వాంట్ ద రియల్ థింగ్. నిజమైనటువంటి సత్యాన్ని వాళ్ళు తీసుకునేటువంటి విధానంలో వాళ్ళు లేరు. దే డోంట్ వాంట్ ద గిఫ్ట్స్ ఆఫ్ గాడ్. దేవుడి నుంచి బహుమానాలు అవసరం లేదు, కానీ ఏ నుంచి మాత్రం కావాలి. చూడండి, ప్రవక్త ఎంత కఠినంగా చెప్తున్నాడు. దే డోంట్ వాంట్ జీసస్, దట్స్ వన్ థింగ్. అసలు దేవుడే వాళ్ళకి అవసరం లేదా చెప్తున్నారా? మరి క్రిస్మస్ వేడుక గురించి మనం కలిగి ఉండాల్సిన ఒక విధానం ఏంటి, ఒక సరైన విధానం ఏంటి, ఎలా చూడాలి? లెట్ మీ మేక్ దిస్ క్లియర్. ఐ డు నాట్ బిలీవ్ దట్ జీసస్ వుడ్ కేర్ వాట్ డే యూ వర్షిప్డ్ హిస్ బర్త్డే ఆన్. నువ్వు ఏ రోజున ఆయన పుట్టుకను జరుపుకుంటున్నావు అనే దాని గురించి యేసు ప్రభు ఎన్నడూ కూడా దిగులు చెందాడు. నువ్వు ఏ రోజైనా జరుపుకోవచ్చు. హల్లెలూయా. అది 25 కావచ్చు, 26 కావచ్చు, ఏప్రిల్ కావచ్చు, మే కావచ్చు, జూన్ కావచ్చు, జూలై కావచ్చు. జస్ట్ సో యు వర్షిప్. కేవలం ఆయన ఆరాధించాలి. యు వర్షిప్ హిమ్ ఆన్ ఎనీ డే. ఇలాంటి కోణంలో మనం చూడాలి క్రిస్మస్. నువ్వు ఏ దినములో ఆయన్ని ఆరాధించు. నువ్వు రేపు పెట్టు క్రిస్మస్, జనవరి 1వ తారీఖున పెట్టు క్రిస్మస్. నువ్వు ఏ రోజు పెట్టావు అనే దాన్ని పరిగణలోకి తీసుకోవడానికి. హల్లెలూయా. They have taken the sacredness from Christmas to make it not a Christmas. క్రిస్మస్ లో ఉన్నటువంటి పవిత్రతను తీసేశారు. అలా తీసేసి కానీ క్రిస్మస్ ని వాళ్ళు జరుపుకుంటున్నారంట. క్రిస్మస్ అంటే ఒక ఆరాధన దినం, అంతేగాని ఇది ఒక వేడుక కాదు. వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ క్రిస్మస్. ప్రజలు ఈ విధంగా చెప్పడం మనం వింటామంట. ఇదే మన క్రిస్మస్ ని సంబరాలు జరుపుకోబోతున్నాం అది తప్పు అంటున్నాడు ప్రవక్త. వీ షుడ్ నెవర్ సెలబ్రేట్ క్రిస్మస్. మనం క్రీస్తుని సంబరంగా జరుపుకోకూడదు. మరి మనం ఎలా చేయాలంటే అది ఒక ఆరాధన దినంగా మనం దాన్ని ఆచరించాలి. క్రిస్మస్ అనేది ఆరాధన దినం, పండుగ కాదండి. విన్నారా? God bless you. దేవుడు మీ అందరినీ దీవించుగాక. Not exactly Merry Christmas, but God's blessings of Christmas be upon you. క్రిస్మస్ లో ఉన్నటువంటి దేవుని యొక్క దీవెనలు మీ మీద వచ్చును కాక అంటున్నాడు. ఇన్స్టెడ్ ఆఫ్ మెర్రీ క్రిస్మస్ సే ప్లీజ్ బీ విత్ యు. మరి క్రిస్మస్ రోజు ఒకరినొకరు మరి ఏం చెప్పుకోవాలి? హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ అని కాకుండా దేవుడికి తోడుగా ఉండును గాక అని నువ్వు చెప్పాలంట. చెప్తున్నారా? అన్నీ చెప్పుకొస్తున్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుడి పిల్లలారా, ఇప్పటివరకు మీరు విన్నారు నిజమైనటువంటి క్రిస్మస్ ఏమిటో, అసలు క్రిస్మస్ మనం ఏ కోణంతో చూడాలో దేవుడు మనతో చెప్పాడు. మనం ప్రతిరోజు కూడా క్రిస్మస్ కాదు జరిగించుకోవచ్చు. ఒక దినాన్ని ప్రత్యేకించి పెట్టుకొని ఇది క్యాథలిక్ వాళ్ళు పెట్టినటువంటి సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని మనం పడిపోకూడదు. క్రిస్మస్ అంటే ఆరాధన దినమని ప్రవక్త మనకు స్పష్టంగా చెప్పాడు. అలాగనే చలికాలము అని కొంతమంది వాదిస్తారు, కానీ బైబిల్లో ఎక్కడ కూడా ఆధారము ఏదీ లేదు. దాన్ని చూపించుకొని ఎవరిని అడిగినా కూడా చేతులు ఎత్తేస్తారు తప్ప దానికి సమాధానం లేదు. ఎక్కడ కూడా దొరకదు. ఎందుకు ఒక దినాన్ని ఆచరించకూడదు అంటే పౌలు గారు చెప్పారు, మిమ్మల్ని గురించిన నేను పడిన ప్రయాసం అంతా కూడా వ్యర్థమవుతుందేమో
అని ఆయన చింతిస్తున్నాడు. దినాన్ని ఆచరించడం కాదు, దేవుణ్ణి ఆరాధన చేసుకోవాలి. దేవుడికి పరిశుద్ధమైన మాటలను మన హృదయంలో ముద్రించుగాక. అందరం పైకి లేచి నిలబడదాం.